హెర్నియేటెడ్ డిస్క్ సమస్య వల్ల నడుము నొప్పి, తొడలు లేదా కాళ్లలో నొప్పి, నరాల బలహీనత వంటి సమస్యలు ఎదురవుతాయి. ఎండోస్కోపిక్ లంబార్ డిస్క్ నుక్లియోటమీ అనేది అత్యంత సున్నితమైన, చిన్నకట్తో చేసే శస్త్రచికిత్సా విధానం. ఎండోస్కోపిక్ లంబార్ డిస్క్ నుక్లియోటమీలో చిన్నకట్ ద్వారా ఎండోస్కోప్ ప్రవేశపెట్టి హెర్నియేటెడ్ డిస్క్ భాగాన్ని తొలగిస్తారు. నరాలపై ఒత్తిడి తగ్గించాక ఎండోస్కోప్ తీసివేసి గాయం సహజంగా మానిపోయేలా చేస్తారు. రోగి కొన్ని గంటల్లో నడవగలుగుతాడు మరియు అదే రోజు డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎండోస్కోపిక్ లంబార్ డిస్క్ నుక్లియోటమీ చికిత్స ప్రధాన లక్ష్యం డిస్క్ హెర్నియేషన్ వల్ల నరాలపై ఒత్తిడి పెరిగినప్పుడు ఆ ఒత్తిడి తగ్గించడం, డిస్క్ యొక్క న్యూక్లియస్ భాగాన్ని తీసివేసి నొప్పి తగ్గించడం. ఈ శస్త్రచికిత్స ఎవరికి చేయించుకోవాలంటే హెర్నియేటెడ్ డిస్క్ వల్ల నడుము, కాళ్లలో నొప్పి, నరాలపైన ఒత్తిడి ఉన్నవారు. ఫిజికల్ థెరపీతో నొప్పి తగ్గకపోతే ఈ శస్త్రచికిత్స అవసరం అవుతుంది. ఈ శస్త్రచికిత్స సాధారణంగా 1 నుండి 2 గంటలు మాత్రమే పడుతుంది. చిన్న కట్లు వల్ల గాయాలు చాలా తక్కువగా ఉంటాయి. అందుకే శస్త్రచికిత్స తర్వాత చాలా మంది 24 నుండి 48 గంటలలోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారు. రికవరీ సమయం కూడా చాలా తక్కువ. కాబట్టి రోగులు కొన్ని రోజుల్లోనే వారి పనులు చేసుకుంటారు. మరింత సమాచారం కోసం సంప్రదించండి 9888193334 KPHB, హైదరాబాద్.